బండ మీద నుండి దించాలి, ఇంటి నుండి మళ్ళీ తేవాలి, లగేజ్ ఇవ్వాలి, అంతా ఇవ్వాలి. వచ్చేసరికి మరి కేట్ రాదు. పైనాపిల్ సీజన్ అన్నాళ్ళు ఆదివారం సోమవారం దొరుకుతుంది. ఎంత టైం బయలుదేరారు అక్కడ? అక్కడ నుండి రాత్రి 3 గంటలకు బయటకు వచ్చారు. రాత్రి 3 గంటలకు అక్కడ బయలుదేరారు. రాత్రి 3 గంటలకు వచ్చి ఇక్కడికి వచ్చారా? ఆటో మీద తీసుకొచ్చారు. ఆటో ఛార్జెస్ ఎలాగ ఇచ్చారు మీరు? ఆటో ఛార్జ్ కాయకి రూపాయి ఇచ్చారు. కాయకి రూపాయి ఇచ్చేయాలి. ఆటోకి ఎంత ఛార్జ్ ఇచ్చారు? కాయకి రూపాయి. రూపాయి మిగలదు. కాయ ఎంత పడుతుంది? 7-6. పైనాపిల్ పాటలు అండి, చూడండి పోగులు. ఇక్కడ కాయలు కాయలు ఇక్కడ అమ్ముతారండి, లెక్కలు వేస్తున్నారండి. జోడాలండి రెండేసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ వాల్స్. అందరూ బాగున్నారు, అందరూ నేను. ఈ అన్యం జిల్లాలోని సీతంపేట సంతకు వచ్చామండి. పైనాపిల్ పాటలు ఎలాగోనే ఒకసారి మనం చూద్దాం, ఆ రేట్లు ఎలాగోనే తెలుసుకోవాలంటే మరెందుకు కలిసి వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి పైనాపిల్ పాటలు అండి, సీతంపేట. ఎంత రేట్ ఎలాగ అమ్ముతున్నారంట? రేట్ అంటే చెప్పలేము. చూడండి పైనాపిల్ బాటిల్ చూడండి, ఇక్కడ సీతంపేట సంత అండి ఇది. రేట్ ఇంకా డిక్లేర్ అవ్వలేదండి. సీతంపేట చూడండి, ఇవన్నీ ఇలా వరుసలు 5 రూపాయలు బేరం అవుతుందండి. అక్కడ 6 రూపాయలు కాయటండి. మంచిదే ఇస్తామా? దించుతాను కానీ ఇక్కడే కదా దించుతాను కదా. ఇక్కడ బండి బుకింగ్ అయిపోయింది, అదే దించుతాను. కాయ 4 రూపాయలు అడుగుతున్నారండి, ఇలా 6 రూపాయలు అంటున్నారండి. ఇదిగోండి ఈయన ఇప్పుడు వచ్చారండి. ఈ వారమే లాస్ట్, వచ్చే వారం పెద్దగా అమ్మ ఇప్పుడు తెచ్చిందండి. రేట్ ఎంత ఇది? ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది కొండ. తీస్తారు. కొండ మీద తీసుకొచ్చారండి. ఇవి ఎప్పుడు కోసారు? ఇవి ఎప్పుడు కోసారు? ఇవి నిన్న కోసారా? అది ఈ కాయ ఎంత ఒకటి పడుతుంది? ఒక కాయ ఎంత పడుతుంది? 7 రూపాయలు పడుతుంది. మీకు లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది? అది ఒక్కొక్కసారి లాభం వస్తుంది, ఒక్కొక్కసారి నష్టం వస్తుంది. కిందటి వారం తీసుకొచ్చారా మీరు? ఎంత కష్టపడినా కొండ మీద కష్టం ఉంటుంది, లాభం రాదు. అది కరెక్ట్. రూపాయి మిగలదు. సవక 2000 సవక. మరి పోగులు వేస్తారు కదా, పోగులు జాయిన్ అమ్ముతారా? పోగు జాయిన్ అలగిస్తారు. ఇది మొత్తమా? ఒక్కొక్కటే. అవ్వచ్చేమో మేబీ. ఇక్కడ దగ్గరేనా మీ ఊరు? ఎంత టైంకి ఎక్కడికి వచ్చావు? 5 గంటలకు వచ్చావు. నిన్న నీవు సేకరించారు, నిన్న కోసి ఈరోజు తీసుకొచ్చారు. అదండి నిన్న తీసుకొచ్చారు.
ఇది పైనాపిల్ పాట్లు అండి. పోగులు చేయండి లంపడండి. ఆటో మీద తీసుకొచ్చారా అవి? ఆటో మీద తీసుకొచ్చారా? ఆటోకి ఎంత ఛార్జ్ ఇచ్చారు? ఓ, కాయకి రూపాయి ఆటో వాళ్ళకా? కాయకి రూపాయి లెక్క ఇచ్చేసి వస్తారు. కాయకి రూపాయి కంపల్సరీ పన్నానా? కాయకి రూపాయి, కాయకి రూపాయి ఇస్తేనే వాళ్ళు తీసుకొస్తారు. ఎంత దూరమైన కాయకి రూపాయినా? ఉదయం ఎంత టైం బయలుదేరారు మీరు? 4 బయలుదేరారు. కాయకి రూపాయి లెక్క ఆటో ఆయనకి ఇచ్చేయాలి. అవి దీంట్లోనే తీయాలి కదా, ఈ లాభంలోనే మీరు అవి కూడా తీయాలి డబ్బులు. లాభం ఏమి రాదు. అదిగోండి కాయ అమ్మేవాళ్ళు ఇంకా మీ దగ్గర కొని వేరే వాళ్ళు అమ్మేవాళ్ళకి లాభం వస్తుంది, మీకైతే రాదు. కొయ్యాలి, కోసే వాళ్ళకి ఇవ్వాలి, ఆటో ఆయనకి రూపాయి ఇవ్వాలి. రూపాయి ఇవ్వాలి అటండి. కాయకి రూపాయి ఆటో ఆయనకి ఇచ్చి నెలకేముంటుందండి. అదండి చూడండి ఇక్కడ ఎంత ఉంది. ఇవ్వండి పైనాపిల్ పాట్ అండి. ఇవన్నీ బేరం కాలేదండి. చూడండి ఈ గిరిజన తీసుకొస్తారండి. ఇవ్వండి ఈ వ్యాన్లు వస్తాయండి. ఈ వ్యాన్లను ఎక్కించి వాళ్ళు వేరే రాష్ట్రాన్ని తీసుకెళ్తారండి. మార్కెట్ వర్తకులండి. ఇవన్నీ చూడండి పైనాపిల్ పాట్ ఇంకా ఉంటాయండి. ఇది సీతంపేట సంత అండి. ఈ గిరిజనులు సేకరించిన కాయలండి ఇవి. పైనాపిల్ పాట్లు. కాయ ఎలాగ లెక్క తీసుకున్నారని అమ్మారు? మీరు అమ్మేవాళ్ళ కొనేవాళ్ళ? అమ్మేవాళ్ళ. ఎంత లెక్క అమ్మారు ఇవి? కాయకి 13 రూపాయలండి. 13 రూపాయలా? చిన్నవి 5 రూపాయలు. చిన్నవి 5 రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చారు నాన్న మీరు? కొండల మీద నుండి వస్తాం. అదే కొండలో ఏ ఊరు అది? నవగడ అండి. నవగడ. నవగడ నుంచి వచ్చారా? అయితే ఎంత టైం అక్కడ బయలుదేరారు? ఎంత టైం బయలుదేరారు అక్కడ? అక్కడ నుండి రాత్రి 3 గంటలకు బయటకు వచ్చాం. రాత్రి 3 గంటలకు అక్కడ బయలుదేరారు. 3 గంటలకు వచ్చి ఇక్కడకు తీసుకొచ్చి. ఇది ఆటో మీద తీసుకొచ్చారా? ఆటో మీద తీసుకొచ్చి. ఆటో ఛార్జెస్ ఎలాగ ఇచ్చారు మీరు? ఆటో ఛార్జ్ కాయకి రూపాయి ఇచ్చారు. కాయకి రూపాయి ఇచ్చేయాలి. కాయకి రూపాయి ఇచ్చారు. కాయకి రూపాయి ఇచ్చేయాలి. అవునా? ఇక్కడ ఎంత అమ్మారు మీరు? 13 రూపాయలు. 13. లాభం వచ్చింది? ఏం లాభము? లాభం లేదు. లాభం లేదు. కష్టమే. కొండ మీద నుండి దించాలి, ఇంటి నుండి మళ్ళీ తేవాలి, లగేజ్ ఇవ్వాలి, అంతా వచ్చేసరికి మరి కేట్ రాదు, ఏముండదు. అయ్యో. అయితే లాస్ట్ వీక్ అంతే కిందటి వారం కూడా తీసుకొచ్చారా ఇవి? ప్రతి 3 వారాలు అవుతుంది సార్ తీసుకొస్తున్నారు. 4 వారాలు. కిందటి వారం ఎలాగ ఉంది? లాభం ఎటు వచ్చిందా? మరి ఇంకేట్లేదు. ఏం లేదు. కిందటి వారం వర్షంకి 8 రూపాయలు, 6 రూపాయలు తీసుకుంటాం. 6 రూపాయలు తీసుకుంటాం. తెలియదు కానీ వాళ్ళు మీరు ప్రతిసారి ఇలాగే అమ్ముతారా? ఇలాగా కాయకి అంటే పోగుళ్ళకి అమ్ముతారా లేకపోతే కాయ జాయిన్ అమ్ముతారా? కాయ లెక్క. అయితే ఎన్ని కాయలు అయితే అన్ని 13 రూపాయలు ఇచ్చేయాలి. 13 రూపాయలు. చిన్నలు 5 రూపాయలు. సైజుకి 5 రూపాయలు. 5 రూపాయలు. ఇవేనా పండిస్తారా? ఇంకా పనసకాయలు ఏమి పండిస్తారా? పనసకాయలనే కాదండి, గోల్డ్ పంట పండిస్తాం. ఏమేమండి పండిస్తారు నాన్న? తర్వాత కజ్జి పనస ఉంటుంది, తర్వాత అల్లము, పసుపు, అన్ని రకాలు పండిస్తాం. ఈ సీజన్ పంట ఏది? ఈ సీజన్ సీతాఫలం ఒకటి. సీతాఫలం ఒకటి. ఇది పోయిన తర్వాత సీతాఫలం వస్తుంది, అల్లం వస్తుంది. అయితే ఈ సంతకు వచ్చి అమ్ముతారు? ఇంకా వేరే సంతకి వచ్చాము. ఇంకెక్కడ ఈ ఏరియాలో మన్యం జిల్లా సంత పెద్ద సంత సీతంపేట. ఈ సంత అమ్ముతాం. ఈ రోజు సంత రేపా?
రేపు ఈరోజు మీరు పైనాపిల్ సీజన్ అన్నాళ్ళు ఆదివారం సోమవారం దొరుకుతుంది. అవునండి. నార్మల్ గా అయితే సోమవారం సంత సీతంపేట, కుసుమైతే శనివారం సంత. కానీ పైనాపిల్ సీజన్ లో శుక్రవారం శనివారం అక్కడ జరుగుతుంది. నార్మల్ గా అయితే ఇక సంతల్లో ఈ పైనాపిల్ సీజన్ లోనే 2 రోజులు జరుగుతుంది. నార్మల్ గా అయితే ఇది సోమవారం, అది శనివారం. ఓకే అదండి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సోమవారము మెయిన్ సంత అంటే సోమవారం. పైనాపిల్ సీజన్లో 2 రోజులు ఉంటుంది, ఆదివారం సోమవారం. ఈ రోజంతా ఉంటుందా? ఈ రోజు అంతా ఉంటుంది. అంతా నైట్ వరకు ఉంటుంది, మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఉంటుంది. అదండి. చాలా మంది చర్చలకు వెళ్ళిపోతారు, వాళ్ళు రేపు చేస్తారు. ఓకే. ఏం పేరు అమ్మా? ఈ పేరు ఒక నోట్ చేస్తున్నారు. ఎక్కడ వేస్తున్నారండి? ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఎక్కడి నుంచి వచ్చావు? నౌగా నుండి. దూరమేనా ఎక్కడికేనండి? ఇదిగోండి పైనాపిల్ పోర్ట్ ఉంటుందండి. మార్కెట్ అండి, సీతాపేట మార్కెట్ అండి. ఇది సీతాపేట సంత, అది పెద్ద సంత, మన్యం జిల్లాలో అది పెద్ద సంత అండి. ఇక్కడికి వచ్చారండి. ఇక్కడ కాయలు కాయలు ఇక్కడ అమ్ముతారండి. ఇదిగోండి లెక్కలు వేస్తున్నారండి. జోడాలండి 2 వేసి. కలిసిపోయినాయి. ఎవరు తెచ్చే వాళ్ళు అమ్ముతారండి. చూడండి, ఎవరైనా వ్యాన్లోకి ఎక్కిస్తారండి. ఇవన్నీ చూడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? నాగన్ నుండేనా? మీ అంతా ఒకే ఊరు? ఒకే ఊరు నుంచి వచ్చారు. తమ్ముడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమ్మా. ఇవి మీరు మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మేస్తారు? వ్యాపారం చేస్తారు. అదండి. రాజా నుంచి ఆయన వచ్చారండి. ఇదే వ్యాపారం అండి, అతను చేస్తున్నాడు. చూడండి జనం అండి ఎక్కువ. చూడండి వ్యాన్లు చూడండి ఎన్ని ఉన్నాయి. ఇదొక వ్యాన్. మొత్తం ఈ వ్యాన్లు అన్నీ చేస్తే తీసుకెళ్తారండి. లారీలు వ్యాన్లు చూడండి ఎక్కించేస్తున్నారు. లెక్క అండి. గిరిజనులు అండి. కొండపై నుంచి కోసుకొని వచ్చారండి. చూడండి పోగులు. చూడండి సొంత ప్లేస్ అండి ఇదంతా. ఈరోజు అంటే ఆదివారం సోమవారం అండి సీజన్లుగా అవుతాయండి. లేదంటే ఇక్కడ సోమవారం సంత అవుద్దండి. ఎక్కడికన్నారండి? సీతాఫలం తెచ్చి మళ్ళీ మంచిగా తెలుసుకుందాము.